వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ జనవరి 2026కి సంబంధించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో దీనిలో మనం ప్రధానంగా చూసుకుంటే X8.3 ఫ్లేర్ న్యూస్లో ఉంది. ఇది దేనికి సంబంధించిందో ఒక్కసారి మనం చూద్దాం. సో లెట్స్ హ్యావ్ ఏ లుక్ అన్ ఇట్. సో సోలార్ ఫ్లేర్, సో దీన్ని తెలుగులో మనం సౌర జ్వాల అని పిలుస్తూ ఉంటాం. సో సూర్యుడి నుంచి ప్రతినిత్యం కూడా ఈ హైడ్రోజన్ మధ్య న్యూక్లియర్ రియాక్షన్ జరిగి హీలియం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఈ హైడ్రోజన్ మధ్య రియాక్షన్ జరిగి న్యూక్లియర్ రియాక్షన్ అనేటువంటిది ప్రతినిత్యం కూడా జరిగి హైడ్రోజన్ 2 డిఫరెంట్ ఎలిమెంట్స్ బొంబార్డింగ్ జరిగి సో అన్లిమిటెడ్ న్యూక్లియర్ ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు సూర్యమండలం నుంచి, అంటే సూర్యుడి యొక్క ఇంటర్నల్ బాడీ, దాని క్రోమ్ అంటాం లేదా కోర్ ఏరియా అంటాం. సో ఆ కోర్ ఏరియా నుంచి మంట అంటే జ్వాలలు అనేటువంటివి బయటకు వస్తూ ఉంటాయి చాలా వేగంగా, చాలా శక్తితో. సో వాటిని మనం సోలార్ ఫ్లేర్స్ అని పిలుస్తూ ఉంటాం. వి కాల్ ఇట్ యాజ్ సోలార్ ఫ్లేర్. సో దానినే సౌర జ్వాల అని పిలుస్తూ ఉంటాం. సో ఈ సౌర జ్వాలలు అప్పుడప్పుడు కొన్ని భూమికి చేరుతూ ఉంటాయి, కొన్ని ఏమో భూమండలంలోనే ఉంటూ ఉంటాయి, కొన్ని ఏమో భూమి యొక్క వాయుమండలంలోకి చేరుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే సోలార్ ఫ్లేర్స్ అనేటువంటి అత్యధికంగా శక్తితో విడుదలవుతాయి సూర్యుడి నుంచి, అవి మాత్రమే భూమి యొక్క వాతావరణంలోకి చేరుతూ ఉంటాయి. సో అట్లా ఇటీవల పసిఫిక్ ప్రాంతంలో X8.3 అనేటువంటి ఒక సౌర జ్వాల పసిఫిక్ ప్రాంతంలో వచ్చి అక్కడ ఉన్నటువంటి రేడియో నెట్వర్క్ని, సో రేడియో కమ్యూనికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్తంభింపజేయడం జరిగింది. సో అప్పుడప్పుడు ఈ సౌర జ్వాలలు అనేటువంటి వచ్చినప్పుడల్లా శాటిలైట్ వ్యవస్థ దెబ్బతింటూ ఉంటుంది. అప్పుడప్పుడు సోలార్ సిస్టమ్, అప్పుడప్పుడు మనకి ఈ శాటిలైట్ వ్యవస్థ ఆగిపోతూ ఉంటుంది, సిగ్నల్స్లో డిస్రప్షన్ జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఈ సౌర జ్వాలలు అత్యధికంగా రావడం వల్ల భూమిపై ఉన్నటువంటి ఈ యొక్క పవర్ గ్రిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కొలాప్స్ అవ్వడానికి ఆస్కారం కనిపిస్తూ ఉంటుంది. ఇది సౌర జ్వాలకు సంబంధించినటువంటి అంశం. ఏ ప్రాంతంలో వచ్చింది? పసిఫిక్లో కొన్ని ప్రాంతాలలో రావడం జరిగింది. అంటే పసిఫిక్ మహాసముద్రం ఉన్నటువంటి ప్లేసెస్ లైక్ ఇటుపక్క జపాన్ దేశం కానీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాంటి దేశాల్లో ఈ యొక్క ప్రకంపనలు అనేటువంటివి సౌర జ్వాల ద్వారా రావటం జరిగింది. సో అయితే ఇంకొక అంశం మనం ఇక్కడ చూసుకుంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించి న్యూస్లో ఉంది. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, దాన్ని స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అంటాం. సో ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎందుకు న్యూస్లో ఉంది అంటే, ఇటీవల ఇండియన్ గవర్నమెంట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని చేసుకోవడం జరిగింది. మరి ఎందుకు ఇంత ప్రాధాన్యం సాధించింది అంటే, ఇటీవల ఇదే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా భారతదేశం పైన దాదాపు 25% నుంచి 50% మేర పన్నులను విధించడం జరిగింది, టారిఫ్లను విధించారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల మళ్ళీ ఇండియా USA మధ్య సంబంధం మెరుగుపడి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు భారతదేశం సంబంధించినటువంటి వస్తువులపైన ఆ ట్యాక్స్ని ఏదైతే ఉందో అది 18%కి తీసుకురావడం జరిగింది. ఇంకా మిగిలినటువంటి దేశాలలో లైక్ పాకిస్తాన్ లాంటి దేశాలు వాటిలో 19% నుంచి 20%గా ఉండటం జరిగింది. సో దానితో పాటు భారతదేశం ఏదైతే ఉందో భారతదేశానికి అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది. సో దాదాపు $132 బిలియన్ మేర వీరు ట్రేడింగ్ అనేటువంటిది చేస్తూ ఉన్నారు. దట్ ఈస్ ద పాయింట్. ఇంకా రెండవ అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్గా ఇండియాకి చైనా ఉంది. దానితో పాటు థర్డ్ ప్లేస్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫోర్త్ ప్లేస్లో రష్యా అండ్ ఫిఫ్త్ ప్లేస్లో సౌదీ అరేబియా లాంటి దేశాలు ఉండటం జరిగింది. సో దీనిలో భారతదేశం యొక్క టోటల్ ఎక్స్పోర్ట్స్ మనం చూస్తే, ఎగుమతులు మనం చూసుకున్నట్లయితే $430.4 బిలియన్ అండ్ దిగుమతులు మనం చూసుకుంటే $720.2 బిలియన్ మేర 2025 సంవత్సరానికి ఉండటం జరిగింది. మరి దీనిలో బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో మనం డెఫిసిట్లో ఉన్నామా, సర్ప్లస్లో ఉన్నామా అంటే సర్ప్లస్లోనే ఉండటం జరిగింది. సో దాదాపు 282 సో డెఫిసిట్లో ఉండటం జరిగింది. సో భారతదేశం యొక్క ఎక్స్పోర్ట్స్, భారతదేశం యొక్క ఇంపోర్ట్స్ చూసుకుంటే ఇక్కడ ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉన్న ఇంపోర్ట్స్ కంటే, కాబట్టి ఎప్పుడైతే ఇంపోర్ట్స్ అనేటువంటివి ఎక్కువగా ఉండి ఎక్స్పోర్ట్స్ తక్కువగా ఉంటే ఆ దేశము డెఫిసిట్లో, నష్టంలో ఉంటుంది. క్లియర్. సో కాబట్టి ప్రస్తుతం భారతదేశం ట్రేడ్ డెఫిసిట్లోనే ఉంది. దాదాపు $282.8 బిలియన్ మేర డెఫిసిట్లో ఉన్నాం.
సో ఆల్వేస్ లైక్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండి ఇంపోర్ట్స్ తక్కువగా ఉంటే ట్రేడ్ అనేటువంటిది ఆల్వేస్ సర్ప్లస్ ఉంటుంది, అధికంగా ఉంటుంది. అండ్ ఇన్ ద సిమిలర్ వే దాని రివర్స్లో ఇంపోర్ట్స్ అనేటువంటివి ఎక్కువగా ఉండి ఎక్స్పోర్ట్స్ అనేటువంటి తక్కువగా ఉన్నప్పుడు ట్రేడ్ అనేటువంటిది లోటు ఉంటుంది. సో డెఫిసిట్ ట్రేడ్ అనేటువంటిది ఉంటుంది. క్లియర్, ఇదొక అంశంగా మనం చెప్పొచ్చు. ఇక ఫర్దర్గా మనం ఈ యొక్క ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్, సో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా కొన్ని అగ్రిమెంట్స్ని మనం చూడవచ్చు. లైక్ వన్ ఆఫ్ ది అగ్రిమెంట్ ఈస్ దట్ న్యూజిలాండ్. సో ఇండియాకి న్యూజిలాండ్కి మధ్య ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది. ఇటీవల యూరోపియన్ యూనియన్కి ఇండియాకి మధ్య కూడా ఒక ట్రేడ్ అగ్రిమెంట్ జరగడం జరిగింది. సో ఇండియాకి యూరోపియన్ యూనియన్కి మధ్య జరిగింది, ఇండియాకి న్యూజిలాండ్ మధ్య, ఇండియాకి ఆస్ట్రేలియా మధ్య, ఇండియాకి యునైటెడ్ కింగ్డమ్ మధ్య, ఇట్లా ఈ విధంగా ఈ దేశాలతో మన భారతదేశం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ని చేసుకోవడం జరిగింది. సో అగ్రిమెంట్స్ మొత్తంలో కూడా ద మోస్ట్ పవర్ఫుల్ అగ్రిమెంట్ అండ్ మోస్ట్ యూస్ఫుల్ అగ్రిమెంట్గా మనం ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్య జరిగినటువంటి అగ్రిమెంట్గా చెప్పొచ్చు. కారణం ఏంటి అంటే ఇక్కడ యూరోపియన్ యూనియన్ అంటే ఐరోపా సమాఖ్య. సో ఐరోపా సమాఖ్య అనేటువంటిది కేవలం ఒక దేశమే కాదు, ఇది 27 దేశాల కలయిక కూటమిగా మనం చెప్పొచ్చు. అయితే దీనిలో గతంలో బ్రిటిష్ అనేటువంటి ఒక దేశం ఉండేది, ఇంగ్లాండ్ అనేటువంటిది ఉండేది. సో ఇంగ్లాండ్ అనేటువంటిది 2016లో యూరోపియన్ నుంచి బయటికి పోయింది. సో దాన్ని బ్రెగ్జిట్ అనేవాళ్ళం. సో అట్లా ఈ యూరోపియన్ యూనియన్ నుంచి ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత సో 28 కంట్రీస్ ఉన్నటువంటి కూటమి 27 కంట్రీస్గా మారటం జరిగింది. ఇది ఒక అంశంగా చెప్పొచ్చు. సో మనకి టిబెట్ చెందినటువంటి వారు, సో బుద్ధిజానికి చెందినటువంటి దలై లామా, వీరికి 90 సంవత్సరాల వయసులో మొట్టమొదటి గ్రామీ అవార్డుని వీరు పొందడం జరిగింది. సో వీరు కొన్ని బుక్స్ను కూడా లిఖించడం జరిగింది. లైక్ దానిలో ఒకటి ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ హిజ్ హోలీనెస్ ద దలై లామా అనేటువంటి ఒక ప్రచురణ కూడా చేయడం జరిగింది. సో వారికి 90 years ఆఫ్ ఏజ్లో దలై లామాకు ఫస్ట్ గ్రామీ అవార్డు అనేటువంటిది రావడం జరిగింది ఫర్ ద ఆడియో బుక్ ఆఫ్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ హిజ్ హోలీనెస్ ద దలై లామా. క్లియర్. సో ఇట్లా ఈ అవార్డ్స్ ఎన్నోది లైక్ 68th గ్రామీ అవార్డ్స్ ఈ యొక్క ఫంక్షన్ లాస్ ఏంజల్స్లో జరగడం జరిగింది. క్లియర్, ఇది ఒక అంశంగా మనం చెప్పొచ్చు. ఇంకా దాని తర్వాత విన్యాసాల గురించి మాట్లాడదాం. సైనిక విన్యాసాలకు సంబంధించి సో అరుణాచల్ ప్రదేశ్లో ఇండియన్ ఆర్మీ, అదేవిధంగా ఐటీబీపీ, ఇండియన్ ఆర్మీ అండ్ ఇండో టిబెటన్ బోర్డర్ ఫోర్స్ ఐటీబీపీ అని అంటాం. సో వీరిద్దరి మధ్య ఒక సైనిక విన్యాసం జరిగింది. దాని పేరే అగ్ని పరీక్ష అనమాట. సో అగ్ని పరీక్ష ద్వారా ఈ రెండు ఆర్మీస్ అంటే ఆర్మీ కానీ ఇండో టిబెటన్ బోర్డర్ ఫోర్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏదైతే ఉందో, సో ఇండో టిబెటన్ బోర్డర్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏదైతే ఉందో ఈ రెండింటి మధ్య ఒకవేళ పక్కన ఉన్నటువంటి దేశాల ద్వారా ఏదైనా ముప్పు సంక్రమించినప్పుడు ఏ విధంగా రెటలేషన్ చేయాలి, ఏ విధంగా తిరుగుబాటు చేయాలి, ఏ విధంగా స్వదేశాన్ని రక్షించాలి అనేటువంటి ఒక కొత్త వార్ఫేర్ టెక్నాలజీని ఈ యొక్క అగ్ని పరీక్షలో నేర్చుకోవడం జరిగింది. మరి ఇది అరుణాచల్ ప్రదేశ్లోనే జనవరి 19 నుంచి 24 మధ్య జరగడం జరిగింది. క్లియర్. ఇక్కడ ఒక అంతర్జాతీయ కాన్ఫరెన్స్ జరగబోతూ ఉంది. సో అదే బిగ్ క్యాట్ సమిట్. సో అంతర్జాతీయంగా నిర్వహించేటువంటి గ్లోబల్ బిగ్ క్యాట్ సమిట్ సో ఏప్రిల్ 2026లో జరగబోతూ ఉంది. సో దీనికి ఆతిథ్యం న్యూఢిల్లీ ఇవ్వబోతూ ఉంది. దీనికి సంబంధించి ఒక అలియన్స్ ఉంది, దాన్ని ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ అని అంటాం. సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ ఇది కూటమి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇది ఏర్పాటు చేయడానికి కూడా లైక్ ఏదో 2023లో ఏదైతే ప్రాజెక్ట్ టైగర్ పులుల సంరక్షణ దినోత్సవానికి సంబంధించి ఒక డేని నిర్వహించారో, 15th anniversary డేని నిర్వహించారో, ఆ రోజునే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ని కేంద్ర ప్రభుత్వము ప్రారంభించడం జరిగింది. అంటే అఫీషియల్గా అప్రూవ్ చేసింది మాత్రము February 2024లో, బట్ దీన్ని IBCN మాత్రం లాంచ్ చేసింది 2023లోనే. సో మనకి ఈ ప్రాజెక్ట్ టైగర్ లాంచ్ చేసినటువంటి రోజున సో దాన్ని అనుసరించి IBCNని అనుసరించి దాని ఆధ్వర్యంలో NTCN ఏర్పాటు చేశారు. అంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ యొక్క కోఆర్డినేషన్ చేయడానికి ఒక సంస్థను ఏర్పాటు చేశారు. దాన్ని NTCA నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. సో NTCA అనేటువంటిది ఏ మంత్రిత్వ శాఖలో పనిచేస్తుంది అంటే, దాని ఆధ్వర్యంలో పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్లో ఇది వర్క్ చేస్తూ ఉంటుంది. సో చూడొచ్చండి,
సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ బిగ్ క్యాట్స్ అయినటువంటి పూమాని కానీ, లెపార్డ్ చిరుతపులిని, లయన్ సింహాన్ని, టైగర్ పులిని అండ్ చీతా చిరుతని రక్షించేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ నిర్వహించడం జరిగింది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే భారతదేశం కూడా అనేక ప్రాజెక్ట్స్ లాంచ్ చేసింది. ఒక ప్రాజెక్ట్ మనం చూసుకుంటే ప్రాజెక్ట్ చీతాని లాంచ్ చేసింది. సో చీతాని అనుసరించి ఈ ప్రాజెక్ట్ చీతా వాళ్ళు ఏం చేశారు అంటే మన భారతదేశంలో చిరుతపులులు 1952 సంవత్సరంలోనే అంతరించిపోవడం జరిగింది. కాబట్టి 1952లో అంతరించిపోయాయి కాబట్టి సో మన దేశానికి ఒక 2 దేశాల నుంచి, ఒకటి సౌత్ ఆఫ్రికా అనేటువంటి ఒక దేశం, ఇంకో దేశం నమీబియా అనేటువంటి ఇంకొక దేశం నుంచి కూడా దాదాపు 20 చిరుతపులులను తీసుకొచ్చారు. దాంట్లో 10 ఫీమేల్స్ అండ్ 10 మేల్స్ చిరుతపులులను తీసుకొచ్చి మనకి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కునో నేషనల్ పార్క్ ఏదైతే ఉందో సో ఈ కునో నేషనల్ పార్క్లో ఈ యొక్క చిరుతపులులను పెట్టారు. సో క్రమేపీ గణనీయంగా వాటి యొక్క బాగోగులు చూడటం ద్వారా వాటి యొక్క పాపులేషన్ అనేటువంటిది ఇనిషియల్గా 20 ఉన్నది కాస్త 30 పాపులేషన్గా పెరిగింది. ఇంకా ఇటీవల కూడా కునో నేషనల్ పార్క్ నుంచి ఈ యొక్క చిరుతపులులు ఏవైతే ఉన్నాయో వాటిని సేమ్ ఇదే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి గాంధీ వైల్డ్ లైఫ్ సాంచురీకి ట్రాన్స్లొకేట్ చేసేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనేటువంటి అంశం మనకి తెలియవస్తోంది. ఇక దానితో పాటు ఇంకొక అంశం, ఫ్లోరిడాలో ఆర్కిటిక్ చలి కారణంగా ఆర్టెమిస్ 2 ప్రయోగం ఆలస్యమైంది. అంటే ఆర్టెమిస్ 2 అనేటువంటి ఒక న్యూస్లో ఉంది. అది దేని గురించో ఒకసారి మనం చూద్దాం. సో ఇది నాసా వారు ప్రారంభించినటువంటి ఒక ఫస్ట్ క్రూడ్ లూనార్ మిషన్గా చెప్పొచ్చు. అంటే వ్యామోగములను చంద్రమండలంపైకి తీసుకెళ్లేటువంటి ప్రాజెక్ట్. సో ఎవరు లాంచ్ చేశారు? నాసా వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ పేరేమిటి? ఆర్టెమిస్ అనేటువంటి ప్రాజెక్ట్. కాకపోతే ఫ్లోరిడాలో అంటే లాంచింగ్ ప్యాడ్లో ఉన్న దగ్గర చలి కారణంగా ఆర్టెమిస్ 2 ప్రాజెక్ట్ని డిలే చేయడం జరిగింది. సో ఇదొక అంశంగా మనం చెప్పొచ్చు. ఇంకా దానికి సంబంధించి మన ఇండియన్ గవర్నమెంట్ కూడా వివిధ స్పేస్ మిషన్లను ఇస్రో ఆధ్వర్యంలో లాంచ్ చేయబోతూ ఉన్నారు. సో అందులో భాగంగా చూస్తే గగన్యాన్ మిషన్, అన్క్రూడ్ మిషన్ ఇది 2025 లాంచ్ ఇయర్ పెట్టుకున్నారు. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ ఇట్ వాజ్ డిలేడ్ అండి. ఓకే, సో నెక్స్ట్ గగన్యాన్ వచ్చేసి క్రూడ్ మిషన్ 2026లో అనుకుంటున్నారు. అంటే గగన్యాన్ ఇదేమో మనుషులను వ్యామోగములను తీసుకెళ్లేటువంటి మిషన్, ఇదేమో జస్ట్ ట్రయల్ కోసం వ్యాగములు అయితే సో ఆస్ట్రోనట్స్ అయితే వెళ్ళరు, జస్ట్ గగనయానికి సంబంధించిన ఈ రాకెట్ మాత్రమే కక్షలోకి వెళ్తుంది. సో ఈ గగనయానికి సంబంధించిన క్రూడ్ ఏదైతే ఉందో దీనిలో ఒక 3 వ్యామోగములను అంటే ఇనిషియల్గా 3 మెంబర్స్ అనుకుంటున్నారు. ఇఫ్ పాసిబుల్ దే మే ఎన్హాన్స్ దిస్ ఫిగర్, ఫ్యూచర్లో ఎన్హాన్స్ చేయవచ్చు. బట్ ఇనిషియల్గా అది 3 మెంబర్స్ అనుకుంటున్నారు. సో దానిలో ఆ 3 మెంబర్స్ని కూడా కక్షలోకి పంపించేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. సో అది కూడా లోయర్ అర్త్ ఆర్బిట్లోకి. అంటే లోయర్ అర్త్ ఆర్బిట్ అంటే ఇది భూమి నుంచి దాదాపు ఒక 400 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడికి తీసుకెళ్ళబోతూ ఉన్నారు. ఇంకొక మిషన్ నిస్సార్ అనే మిషన్ చెప్తూ ఉంటాం. సో నిస్సార్ అనేటువంటి ఒక మిషన్ ఏదైతే ఉందో సో ఇది నాసా, యుఎస్ఏకి చెందిన నాసా, ఇండియాకి చెందినటువంటి ఇస్రో కలిసి ప్రారంభించినటువంటి ఒక సింథటిక్ అపరాచర్ రాడార్ మిషన్. సో నిస్సార్ అనేటువంటిది నాసా ఇస్రో సింథటిక్ అపరాచర్ రాడార్ మిషన్. సో దీనిని 2025లో లాంచ్ చేశారు. సో ఇది యుఎస్ఏ అదేవిధంగా ఇండియా ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్. దాంతోపాటు స్పేడెక్స్, ఇక దాంతోపాటు చంద్రయాన్ అంట. సో చంద్రయాన్ 3 మాత్రం 2023లో లాంచ్ చేశారు. సో మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ని 2027లో లాంచ్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు. చంద్రయాన్ 4 ద్వారా అంటే చంద్రుడి పైన పరిశోధన చేస్తారు అండి. ఇంకొక ప్రాజెక్ట్ లూపెక్స్. ఈ లూపెక్స్ అనేటువంటిది ఇండియాకి చెందినటువంటి ఇస్రో, జపాన్కి చెందినటువంటి జాక్సా ఇద్దరు కూడా కలిసి ఈ యొక్క ప్రాజెక్ట్ని లాంచ్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ శుక్రయాన్ అనేటువంటి ప్రాజెక్ట్ 2028లో అనుకుంటా ఉన్నారు. సో శుక్రయాన్ అనేటువంటి ప్రాజెక్ట్ వీనస్ గ్రహము పైన పరిశోధన చేయడానికి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్. ఇన్ ద సిమిలర్ వే మంగళయాన్ అనేటువంటి ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది అంటే మార్స్ పైన, అంగారక గ్రహం పైన పరిశోధన చేయడానికి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్.
దాని తర్వాత ఎక్స్పోసాట్ అనేటువంటిది, ఆదిత్య ఎల్2 మాత్రము సన్నపైన పరిశోధన చేయడానికి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్. ఇక దాంతోపాటు రీయూజబుల్ లాంచ్ వెహికల్, అంటే ఒకసారి మనం యూస్ చేసినా కూడా, అంటే ఒక కక్షలో శాటిలైట్ ప్లేస్ చేసినా కూడా అదే వెహికల్ని మళ్ళీ తిరిగి వినియోగించే విధంగా డెవలప్ చేయబోతూ ఉన్నారు. సో అదే రీయూజబుల్ లాంచ్ వెహికల్, దాన్ని RLV LEX అని పిలుస్తూ ఉంటాం. ఇంకొక ఆలోచన ఉంది 2035 కల్లా అనుకుంటా ఉన్నారు. సో అదే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాగా భారతీయ అంతరిక్ష స్టేషన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పుడు ఏదైతే స్పేస్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రష్యా లాంటి దేశాలు కలిసి సంయుక్తంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేశాయో దానిలాగానే భారతదేశం కూడా భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో భారతీయ అంతరిక్ష స్టేషన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనకి స్పేస్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్. దాని తర్వాత ఇంకొక అంశం మనం చూస్తే 560 అంటే 56 వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో స్విట్జర్లాండ్లో జరగడం జరిగింది. సో 56వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించేటువంటి ఒక బిజినెస్ సమిట్ దావోస్ అనేటువంటి నగరంలో, స్విట్జర్లాండ్ అనేటువంటి దేశంలో 19 నుంచి 23 మధ్య జనవరి నెలలో జరిగింది. సో 1923 జనవరి 2026లో జరగటం జరిగింది. సో ఈ దావోస్ సమిట్ అనేటువంటిది ప్రతి సంవత్సరము కూడా జరుగుతూ ఉంది. ఈ సమిట్కు గవర్నమెంట్ నుంచి, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, స్టేట్ గవర్నమెంట్స్ నుంచి కావచ్చు, సో వీటి నుంచి ప్రతినిధులు వెళ్తూ ఉన్నారు. అది మినిస్టర్స్ కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, చీఫ్ మినిస్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వెళ్తూ ఉన్నారు. సో ఈ ప్లేస్కి బిజినెస్ టైకూన్స్, సో వ్యాపారవేత్తలందరూ కూడా వస్తూ ఉన్నారు. సో గవర్నమెంట్ అఫీషియల్స్ వెళ్ళి ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కావాల్సిన ఫెసిలిటీస్ వీళ్ళు ఇస్తూ ఉంటారు. సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో ట్రేడ్ మ్యాన్ ఉన్నారో, బిజినెస్ మ్యాన్ ఉన్నారో వాళ్ళు ఆ విధంగా పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ఇటీవల ఈ యొక్క దావోస్ సమ్మిట్కి కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు అటెండ్ అవ్వటం జరిగింది. సో దానితో పాటు మినిస్టర్స్ గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. సో దీనిలో భాగంగా కొన్ని అగ్రిమెంట్స్ కూడా, కొన్ని MOUs కూడా చేసుకోవడం జరిగింది ఈ యొక్క దావోస్ సమిట్లో. ఫర్ ఎగ్జాంపుల్ MOU చూసుకుంటే అదానీ గ్రూప్ వాళ్ళు డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. దాంతోపాటు లోరియల్ అనేటువంటి ఒక సంస్థ వాళ్ళు బ్యూటీ టెక్ హబ్ని, భారతదేశంలోనే మొట్టమొదటి బ్యూటీ టెక్ హబ్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సో ఇది ఒక అంశంగా చెప్పొచ్చు. ఇటీవల యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కొన్ని సంస్థల నుంచి ఉపసంహరించుకోవడం జరిగింది. సో కొన్ని సంస్థలకు ఇచ్చేటువంటి ఫండింగ్ ఏదైతే ఉందో ఆ ఫండింగ్ అంతా కూడా ఆపడం జరిగింది. మరి అట్లా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బయటికి వచ్చినటువంటి సంస్థలు మనం చూసుకుంటే, ఒకటి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, సో ICC అని అంటాం. సో అంతర్జాతీయ న్యాయ కోర్ట్, సో దీని నుంచి బయటికి వచ్చారు. అక్కడ నుంచి UNFCCC అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, సో ఈ పరిధిలో వీరు నిర్వహించేటువంటి ప్యారిస్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో, సో ఈ ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి కూడా వారు బయటకు రావడం జరిగింది. సో ఇదొక అంశంగా మనం చెప్పుకోవచ్చు. దీని నుంచి బయటకు వచ్చారు. అదేవిధంగా యునెస్కో నుంచి, దానిని యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్గా పిలుస్తూ ఉంటాం. సో అట్లా వీరు యునెస్కో నుంచి కూడా బయటకు రావడం జరిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి బయటికి వచ్చారు. అదేవిధంగా UN హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి కూడా వీరు బయటకు రావడం జరిగింది అనేటువంటి అంశం మనం చెప్పొచ్చు. ఇక దాంతో ఇరాన్ న్యూక్లియర్ డీల్ నుంచి కూడా బయటికి వచ్చారు. సో దాంతోపాటు ఓపెన్ స్కై ట్రీటీస్ నుంచి కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బయటకు రావడం జరిగింది. ఇట్లా ఈ సంస్థల నుంచి వీరందరూ కూడా బయటికి వచ్చారు. వీరు చెప్తున్నటువంటి అంశం ఏంటి అంటే, ఇక్కడ అంటే ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తా ఉన్నారు. సో ఆర్థికపరమైనటువంటి అంశాల రీత్యా ఈ సంస్థల నుంచి బయటకు వచ్చామనేటువంటి అంశాన్ని చెప్తూ ఉన్నారు. క్లియర్. సో అట్లా ఈ సంస్థలన్నీ కూడా ఇటీవల న్యూస్లో ఉన్నాయి. ఇక దాంతోపాటు ఇండియా USAకి సంబంధించి ట్రేడ్ డిస్ప్యూట్స్ సందర్భం జరిగింది. సో దాంతోపాటు ఇటీవల ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ 18% టారిఫ్ సంబంధించి ఆ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని మనం చేసుకోవడం జరిగింది. సో వరల్డ్ గవర్నమెంట్ సమిట్ 2026లో దుబాయ్లో ఫిబ్రవరి 5న జరగబోతూ ఉంది. దీని యొక్క ఇతివృత్తం మనం చూసుకుంటే షేపింగ్ ద ఫ్యూచర్, దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి షేపింగ్ ద ఫ్యూచర్ అనేటువంటి ఇతివృత్తంగా మనకి కనిపిస్తూ ఉంది. సో దీనికి గాను ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు, డెసిషన్ మేకర్స్, ఎక్స్పర్ట్స్,
వీళ్ళందరూ కూడా అటెండ్ అవ్వబోతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి దాదాపు 6,250 పైగా మనకి డెసిషన్ మేకర్స్ కానీ థింకర్స్ కానీ ఈ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్కు రాబోతూ ఉన్నారు. సో దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే ఈ ట్రేడ్ రిలేషన్షిప్స్ని పెంపొందించడానికి, అదేవిధంగా ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య ఉన్నటువంటి గ్లోబలైజేషన్ ఆ రిలేషన్షిప్ని పెంపొందించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ని దుబాయ్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. కొత్తగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడం జరిగింది. దాని పేరే మోల్ట్ బుక్ అనేటువంటి ఒక ప్లాట్ఫామ్. సో మోల్ట్ బుక్ అనేటువంటిది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్. కాకపోతే ఇది మనందరికీ కాదు, కేవలము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి వారికి వ్యవస్థ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ లైక్ ఈ సోషల్ నెట్వర్క్ ఫర్ ఏఐ ఏజెంట్స్. సో ఆర్టిఫిషియల్ ఏజెంట్స్కి మాత్రమే సోషల్ నెట్వర్క్ అని వీరు కంపెనీ వారు తెలియజేయడం జరిగింది. ఆ యొక్క సోషల్ నెట్వర్క్ నేమ్ వచ్చేసి మాల్ట్ బుక్. సో ఫేస్బుక్ లాగా మాల్ట్ బుక్. సో ఫేస్బుక్ ఈజ్ మెంట్ ఫర్ ఆల్ ద పీపుల్, మాల్ట్ బుక్ ఈజ్ మెంట్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏజెంట్స్. సో మరి ఈ సంస్థని అంటే ఈ సోషల్ మీడియాని ప్రారంభించింది ఆక్టేన్ ఏఐ అనేటువంటి ఒక సంస్థ. దానికి సిఇఓగా మాల్ట్ స్కిల్చిట్. సో మాట్ స్కిల్చిట్ అనేటంట సిఇఓగా ఉంటూ ఉన్నారు. సో దానితో పాటు ఈ ఆక్టేన్ ఏఐ అనేటువంటి వారు ఒక ఓపెన్ క్లా అనేటువంటి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని అభివృద్ధి చేశారు. సో ఈ ఓపెన్ క్లా అనేటువంటి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా దాని యొక్క హెల్ప్తో మాల్ట్ బుక్ అనేటువంటిది రన్ అవుతుంది అనేటువంటి అంశాన్ని తెలియజేశారు. సో దాంతోపాటు ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేటువంటివి చాలా ఉన్నాయి. లైక్ యాపిల్కి సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, విండోస్కి సంబంధించి ఆపరేటింగ్ సిస్టమ్స్ లైక్ ఎక్స్పీ అని, ఎన్పి అని, అండ్ ప్రజెంట్ మనకు చూసుకుంటే 11 అని అడ్వాన్స్డ్ వర్షన్స్, 11 బిజినెస్ వర్షన్ ప్రో, అట్లా మనకి ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఇక మొబైల్లోకి తీసుకుంటే మొబైల్లోనేమో ఆపరేటింగ్ సిస్టమ్స్ వచ్చేసి ఆండ్రాయిడ్ ఉంటుంది. ఇంకా ఫర్దర్గా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ కాకుండా లైనెక్స్ అనేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా ఉంటూ ఉంటాయండి. క్లియర్? సో ఇట్లా ఇవి ఆపరేటింగ్ సిస్టమ్స్కి ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు. సో ఇవి ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి అంశాలు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.